నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. రాజ్దీప్ సర్దేశాయ్ కాంగ్రెస్ పార్టీని జాకీ బట్టి లేపి మరి ఎన్డీ కూటమి గెలవడానికి ఏ అంశాలను తీసుకురావాలి, బీజేపీ మీద ఏ నిందలు వేయాలి, ఏ ఆరోపణలు చేయాలి అనేది ధ్రువ్తో పాటు అత్యంతగా ప్రయత్నించే విలేకరి ముసుగులో ఉన్న కాంగ్రెస్ కార్యకర్త అని చాలామంది చెప్తుంటారు. అలాంటి రాజ్దీప్ సర్దేశాయ్ ఈ మధ్యకాలంలో ప్రధాని నరేంద్ర మోడీ వరుసగా అన్ని లాంగ్వేజెస్లో ఇంటర్వ్యూలు ఇస్తూ లక్షల కోట్లలో వ్యూస్ వస్తూ ప్రతి ప్రశ్నకు నిక్కచ్చిగా మొహమాటం లేకుండా ముక్కుసూటిగా సమాధానం చెబుతూ ప్రజల ఆదరాభిమానాలు పొందుతున్నారు. ఈ నేపథ్యంలో ఇక నరేంద్ర మోడీ ఇంటర్వ్యూ కంటే బెటర్ ఇంటర్వ్యూ ఇచ్చి మోడీ ఇంటర్వ్యూని ఎవ్వరు చూడకుండా కాంగ్రెస్ పార్టీ నాయకురాలి ఇంటర్వ్యూనే చూసే విధంగా చేయాలి అంటూ ప్రియాంక గాంధీని తీసుకొచ్చి ఇంటర్వ్యూ చేసిండట. మరి ఆ తర్వాత కథ ఏం జరిగింది? రాజ్దీప్ సర్దేశాయ్ ఐడియా ఎలా తుస్సుమన్నది, ఇజ్జత్ ఎలా పోయింది తెలుసుకోవాలంటే ఈ ఆర్టికల్ మొత్తం వినాల్సిందే. సెక్యులర్ జర్నలిస్ట్ మరియు కాంగ్రెస్ పార్టీ ఏజెంట్ రాజ్దీప్ సర్దేశాయ్ ఇతను ప్రస్తుతం ఇండియా టుడేలో అసోసియేట్ డైరెక్టర్గా పనిచేస్తున్నాడు. అయితే ఇండియా టుడేలో రెండు వర్గాలు ఉన్నాయి. ఒకటి రాహుల్ కాన్వాయ్ వర్గం, ఇతను న్యూట్రల్గా ఉంటారు. రెండవది రాజ్దీప్ సర్దేశాయ్ వర్గం. ఈ రెండు వర్గాలకు అస్సలు పడదు. అయితే మొన్న ఈ మధ్య ప్రధాని మోడీని రాహుల్ కాన్వాల్ వర్గం ప్రత్యేక ఇంటర్వ్యూ చేసింది. ఆ ఇంటర్వ్యూకు విపరీతంగా రెస్పాన్స్ వచ్చింది. కోట్ల మంది భారతీయులు ఆ ఇంటర్వ్యూను వీక్షించారు. దీంతో రాహుల్ కాన్వాయ్కు పోటీగా రాజ్దీప్ సర్దేశాయ్ ప్రియాంక గాంధీతో ఇంటర్వ్యూకు ప్లాన్ చేశాడు. దాదాపు 1 గంట పాటు ఇంటర్వ్యూ జరిగింది. అయితే ఎవ్వరూ ఈ ఇంటర్వ్యూను పూర్తిగా చూడలేదు. ఎక్కువ మంది ఈ ఇంటర్వ్యూను చూడడానికి అసలు ఇంట్రెస్టే చూపలేదు. అసలు ఈ ఇంటర్వ్యూని ఎవ్వరూ పట్టించుకున్న పాపాన పోలేదు. దీంతో రాజ్దీప్ సర్దేశాయ్ ప్లాన్ ఫెయిల్ అయింది. మీకు తెలుసా రాజ్దీప్ సర్దేశాయ్ ప్రియాంక గాంధీని ఇంటర్వ్యూ చేసిందని మీలో ఎంతమందికి తెలుసు? నాకైతే తెలియదు. నిజంగా నేను ఎక్కడ చూడలేదు. నేనే కాదు, చాలామంది ఇంటర్వ్యూ పూర్తిగా చూడడానికి కూడా ఇష్టపడలేదట. తోటోడు తొడను కోసుకున్నాడని మనం మెడను కోసుకుంటామా? ఏమైద్ది? గాలి తుస్సుమని పోతుంది. ఈయనది ఒక్కడిదే పోయిందా? దాంతోపాటు కాంగ్రెస్ పార్టీది, కాంగ్రెస్లో కాస్త కూస్తో ప్రియాంక గాంధీకి చరిష్మా ఉందని నమ్మేటోళ్ళకు కూడా ఓహో ప్రియాంక గాంధీ కూడా ఇంతేనా, ప్రజల్లో అభిమానం లేదా, ఈమె ఇంటర్వ్యూలు చూసేటోళ్ళు అసలే లేరా, ఈమె చెప్పేది వినడానికి ఇష్టపడేటోళ్ళు లేరా అనే విషయం బయటపడి అటు కాంగ్రెస్ పార్టీది ప్రియాంక గాంధీ గాలి కూడా తుస్సుమన్నదట. అందుకే ఎదుటోని చూసి ఏడవడం మానేసి నువ్వు గెలవడానికి ఏం చేయగలవనేది మాత్రం ఆలోచించు. అది కూడా సహేతుకంగా మాత్రమే, లేదంటే మొక్కబోర్లా పడి పళ్ళు రాలగొట్టుకోవడం గ్యారంటీ. మీరేమంటారు? కామెంట్ సెక్షన్లో పెట్టేయండి. మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు. నేను ఎన్నోసార్లు చెప్పాను, మన ఛానల్కి బలం ఏదైనా ఉంది అంటే అది మీరే. ఇది మా ఛానల్ కాదు, మన ఛానల్. ఇందులో అందించే ప్రతి కంటెంట్ కూడా జాతీయవాదాన్ని పెంపొందించి వాస్తవాలను తెలియచేయాలి అనేదే మా ఉద్దేశం. కాబట్టి వీడియో చూసి వదిలేయకుండా ఒక లైక్ చేయండి, ఒక చిన్న సబ్స్క్రిప్షన్ చేయండి. దానివల్ల మన బలం ఇంకా పెరుగుతుంది. అండ్ ప్లీజ్ సపోర్ట్ చేయండి. సపోర్ట్ చేయమని అడగడానికి కూడా రీజన్స్ నేను చాలాసార్లు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. మనదొక ఇండివిజువల్ ఛానల్. ముక్కుసూటిగా నిజాన్ని నిర్భయంగా చెప్పే వాళ్ళకు సహాయం అందించే వాళ్ళు చాలా తక్కువగా ఉంటారు. కానీ మీరంతా నాకు తోడ్పాటు అందిస్తారు అనే ఉద్దేశంతోనే అడుగులు ముందుకేశాను. తోడ్పాటు అందిస్తున్నారు. మన ఛానల్లో ఇంకా కూడా రెంట్ బేస్ మీద ఎక్విప్మెంట్ నడుస్తున్నాయి. ఎడిటింగ్ సిస్టమ్స్ లాంటివి సరిగ్గా వర్క్ కూడా చేయట్లేదు. అందుకే వెంటనే కూడా మీకు వీడియోస్ అందించలేకపోతున్నాం. అండ్ ప్రాపర్ ఆఫీస్ లేదు. చాలామంది తమ సమస్యలు చెప్పుకోవడానికి ఆఫీస్కి వస్తామని, కొన్ని డిబేట్స్ చేయమని, కొన్ని ఇంటర్వ్యూస్ చేయమని, కొన్ని కాన్క్లేవ్స్ చేయమని అడుగుతున్నారు. బట్ మనం ఏ రోజు ఎక్కడుండి వీడియో చేస్తున్నామో మనకే తెలియని పరిస్థితిలో ఉన్నాం. ఒక రెంట్ బేస్డ్ అయినా ఒక చిన్న ఆఫీస్ తీసుకొని స్టార్ట్ చేసి ప్రజలకు ప్రభుత్వాలకు మధ్య ఒక వారధిగా ఉండి నిజాలను నిర్భయంగా చెప్పాలి అనేది మా ప్రయత్నం. వీటన్నిటికీ నా ఒక్కదాని వల్ల అయితే కాదు, మీ గొంతుకగా నా గొంతుకను మార్చి ప్రశ్నించడానికి ఎప్పుడు ముందుంటాను తప్ప ఆర్థికంగా అన్నిటినీ సమకూర్చడంలో ఒక్కదానిగా అయితే ముందుండలేను. మీ అందరూ సహకారం అందిస్తే మాత్రం ఖచ్చితంగా ముందుండి నడిపిస్తాను. సో దానికోసం మాత్రమే మీ అందరి సపోర్ట్ అడగడం జరుగుతుంది. ఎప్పుడైతే మనం ఒక ఛానల్కి సంబంధించి ప్రాపర్ ఎక్విప్మెంట్, ఒక చిన్న ఆఫీసు, దానికి సరిపడా యూట్యూబ్ రెవెన్యూ వచ్చిన రోజు ఖచ్చితంగా ₹1 కూడా సహాయాన్ని కోరుకోను. కానీ అప్పటిదాకా మీ అందరి సహాయం అయితే కావాల్సిందే. ఆ సపోర్ట్ కోసం మాత్రమే అడుగుతున్నాను. అలా సపోర్ట్ చేయాలి అనుకునే వాళ్ళు
సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. 1 to 5 లెవెల్స్ ఉంటాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. అండ్ స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ క్లియర్గా ఉంటాయి. మనం ఆఫీస్ పేరు మీదే అకౌంట్ కూడా ఓపెన్ చేశాము. అందుకే అకౌంట్ డీటెయిల్స్ మారాయి, ఒకసారి చెక్ చేసుకోండి. ఆ అకౌంట్ డీటెయిల్స్కి అయినా సరే మీరు చేయాలనుకునే సహాయాన్ని పంపించవచ్చు. అండ్ వ్యాపార ప్రకటనల ద్వారా చాలామంది వ్యాపారులు మన ఛానల్ని చూస్తూ ఉండొచ్చు. చిన్న వ్యాపారులైనా పెద్ద వ్యాపారులైనా మీ వ్యాపార రంగాన్ని విస్తరించుకోవడంతో పాటు మన ఛానల్కి కూడా తోడ్పాటు అందించవచ్చు. సో ఆ రకంగా కూడా మన ఛానల్కి సపోర్ట్ చేయొచ్చు. మళ్ళీ చెప్తున్నాను, వాస్తవాలను నిర్భయంగా చెప్పడానికి ధైర్యంగా ఉంటాను. అలాగే మీ అందరి సపోర్టే మన ఛానల్కి బలం అనే విషయాన్ని. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్, సపోర్ట్ అవర్ ఛానల్. జై భారత్.